నమస్కారం. విజయశ్రీ రైటియస్ చెస్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మన తెలుగువారి కోసం ప్రత్యేకంగా రూపొందించాము. ఈ వీడియోలో మనం 2 ట్రాప్స్ గురించి చూద్దాం. మొదటిది 5 ఎత్తులలోపే గెలుపును అందిస్తుంది. ఇప్పుడు సిసిలియన్ డిఫెన్స్ను ఎలా ఓడించాలో నేర్చుకుందాం. పదండి. వైట్ తన మొదటి ఎత్తులో E4 ఆడింది. దానికి బ్లాక్ C5తో సమాధానమిచ్చింది. బ్లాక్ ఆడిన ఈ ఎత్తును సిసిలియన్ డిఫెన్స్ అంటారు. వైట్ నైట్ టు F3తో ముందుకు రాగా D6 ఆడింది. సాధారణంగా ఇక్కడ వైట్ D4తో మెయిన్ లైన్ ఆడుతుంది. కాని ఇప్పుడు మనం వైట్ ఆడే మరొక ఎత్తు C3 గురించి చూద్దాం. ఇప్పుడు బ్లాక్ నైట్ టు F6తో E4 పాన్ ను అటాక్ చేస్తుంది. వైట్ బిషప్ టు E2 ఆడింది. ఇది చూడటానికి క్యాస్లింగ్ కోసం సిద్ధమవుతున్నట్లు అనిపిస్తుంది. కాని అకస్మాత్తుగా తన E4 పాన్ను రక్షణ లేకుండా వదిలేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బ్లాక్ ఆ పావును క్యాప్చర్ చేసి ఒక పాయింట్ సాధించింది. వైట్ అకస్మాత్తుగా క్వీన్ A4 ఆడి చెక్ ఇచ్చింది. ఇది ఒక డబుల్ అటాక్, అంటే ఒకేసారి బ్లాక్ రాజును మరియు E4లో ఉన్న నైట్ను కూడా అటాక్ చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ తన రాజును కాపాడుకోవాల్సిందే. అందుకే బ్లాక్ నైట్ C6 ఆడి చెక్ను అడ్డుకుంది. వెంటనే వైట్ రక్షణ లేని ఆ E4 నైట్ను క్యాప్చర్ చేసి గెలుపు వైపు దూసుకెళ్ళింది. రెండోది సుమారు 10 ఎత్తులలో ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో కేవలం ఆ 2 ట్రాప్స్ పరిచయం కోసం మరియు గెలుపు వైపు ఎలా వెళ్లాలో తెలియజేయడానికి మాత్రమే. 2 ట్రాప్స్ యొక్క లోతును మనం రాబోయే వీడియోలలో వివరంగా చూద్దాం. మీలో ఎంతమంది ఈ మొదటి ట్రాప్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ గేమ్లలో ఉపయోగించారు? అది ఎలా పనిచేసింది? కింద ఉన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇది బిగినర్స్కు మాత్రమే కాకుండా 1500 ఆన్లైన్ రేటింగ్ ఉన్న ప్లేయర్లపై కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రెండో ట్రాప్ చూద్దాం. ఇందులో మనం సిసిలియన్ డిఫెన్స్ ఎత్తులను ఒక్కొక్క మూవ్ లోతుగా విశ్లేషిద్దాం. కాని దానికంటే ముందు మనం ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. ధర్మం అనేది కేవలం చెస్ బోర్డు మీద మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చాలా ముఖ్యం. చెస్ ఆటలో మరియు జీవితంలో ధర్మం యొక్క ప్రభావం గురించి ఒక చిన్న పరిచయం ఇప్పుడు చూద్దాం. చదరంగం చెస్ ఆట మనకు చాలా నిజాలను నేర్పిస్తుంది. ఆటలో రాజు ఓడిపోయినప్పుడు మనకు చాలా బాధగా, కోపంగా అనిపిస్తుంది. తప్పుడు ఎత్తువేసినందుకు మన మనసు చాలా భారంగా అనిపిస్తుంది. కాని మీరు మనస్ఫూర్తిగా ధర్మం అనే సరైన దారిలో నడిస్తే మీరు ఎప్పటికీ కంగారు పడనక్కర్లేదు. మేము ఇక్కడ సరైన పద్ధతిలో నేర్చుకోవడంపై దృష్టి పెడతాం. ఒక గొప్ప ఆటగాడు గ్రాండ్ మాస్టర్ అంటే కేవలం పాయింట్లు ఉన్నవాడు మాత్రమే కాదు, మంచి గుణవంతుడు అని మా నమ్మకం. జీవితంలో ధర్మం పాటిస్తేనే మంచి ప్రవర్తన అలవడుతుంది. ధర్మం అంటే చాలా అర్థాలు ఉన్నా సులభంగా చెప్పాలంటే అది సరైన దారి. మన ధర్మచక్రం ప్రపంచానికి ఎలాగైతే సమతుల్యతను, క్రమశిక్షణను నేర్పుతుందో అదే ధర్మం మనకు ఆటలోనూ జీవితంలోనూ సరైన మార్గాన్ని చూపిస్తుంది. అంటే నిజాయితీగా ఆడటం, ధైర్యంగా ఉండటం మరియు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. విజయశ్రీ రైటియస్ చెస్ ఛానల్కు స్వాగతం. ఇక్కడ ధర్మం మరియు చదరంగం కలిసి ఉంటాయి. మిత్రులారా, ఈ పజిల్ని చూడండి. ఇది సిసిలియన్ డిఫెన్స్ లో ఒక పరిస్థితి. బ్లాక్ నైట్ E4 దగ్గర ఉన్న పాన్ మీద దాడి చేస్తోంది. వైట్ నైట్ C3 నుంచి ఆ పాన్ని కాపాడుతోంది. 2 నైట్స్ కూడా E4 మరియు D5 గళ్లను నియంత్రిస్తున్నాయి. ఇప్పుడు వైట్ తన నైట్ని D5 గడిలోకి కదిలించింది. దీనివల్ల E4 దగ్గర ఉన్న పాన్కి ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. బ్లాక్ ఒక్క క్షణం ఆలోచించి ఆ పాన్ని తీసుకుంది. ఇప్పుడు బ్లాక్ ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న ఉంది. ఆ మధ్యలో ఉన్న పాన్ని పోగొట్టుకోవడం ద్వారా వైట్ పెద్ద తప్పు చేసిందా, లేక బ్లాక్ ఏదైనా పొరపాటు, మిస్కాల్క్యులేషన్ చేసిందా? బోర్డును జాగ్రత్తగా చూడండి. నిజంగా బ్లాక్ గెలుస్తోందా, లేక వైట్ ఏదైనా దాగి ఉన్న ప్లాన్తో ఆడుతోందా? మీ అభిప్రాయమేంటి? కోచ్, బ్లాక్ గెలుస్తోంది. వైట్ ఒక సెంటర్ పాన్ని అనవసరంగా కోల్పోయింది.
D5 స్క్వేర్లో ఉన్న ఆ నైట్ ఇప్పుడు ఒక బొమ్మలా నిలబడిపోయింది. అది ఎక్కడికి వెళ్లాలనుకున్నా బ్లాక్ క్వీన్ మాత్రం నో, అస్సలు వీలుపడదు అని అడ్డుకుంటోంది. హైఫే హోపీ అక్షరాల నిజం. ఒకవేళ బ్లాక్ తన ఈ పాన్ని E6 కి పుష్ చేస్తే ఆ నైట్ తన బ్యాగ్ సర్దుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే. వైట్ ఒక టర్న్ కోల్పోతుంది. బ్లాక్ కి అడ్వాంటేజ్ టెంపో లభిస్తుంది. కుందేళ్లు పరుగు పందెంలో ఉంటే స్లాత్ తినుబండారాల గురించి కలలు కంటోంది. కానీ నేను మాత్రం క్యాల్క్యులేట్ చేస్తున్నాను. నాకు ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తోంది. కోచ్, కేవలం 3 వేరియేషన్ల లోతులో ఆలోచిస్తే చాలు. మనం ఇప్పుడే దాడి చేస్తే లెక్కల ప్రకారం గెలుపు మనదే. నేను ఆ లైన్ చూపించమంటారా, లేక మనం ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటామా? వావ్, మన ప్రొఫెసర్ టాటీని చూడండి. ఏకంగా 3 వేరియేషన్ల. మిత్రమా, నువ్వు ఆ పాన్ని మూవ్ చేసేలోపు చెస్ బోర్డు మీద గడ్డి మొలిచేస్తుంది. నువ్వు చెస్ ఆడటం లేదు టాటీ, చరిత్ర పుస్తకం రాస్తున్నావు. జిప్పి, నీకు వినే శక్తి ఉంది కానీ బుర్ర లేదు. ఒక ఫ్రీ పాన్ కనిపించగానే అది ఏదో చిరుతిండిలా దానిపై దాడి చేస్తావు. కానీ నీకు అక్కడ ఉన్న ట్రాప్ కనిపించడం లేదు. జిప్పి, వేగంగా ఆడి ఓడిపోవడం కంటే సమయం తీసుకుని గెలవడం మిన్న. చెస్లో వేగంగా ఉండటం కంటే తెలివిగా ఉండటం చాలా ముఖ్యం. వేగం కంటే నాణ్యతే మిన్న, మిత్రమా. వావ్, ఇక్కడ ఆట చాలా వేడెక్కింది. ఇప్పుడు చూస్తున్న మీ అందరి సమాధానాలు మాకు కావాలి. వీడియోని ఇప్పుడే పాజ్ చేయండి. కామెంట్ బాక్స్లోకి వెళ్లి ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, Q1 చదరంగంలో మరియు మీ జీవితంలో మీరు ఎలాంటివారు? మీరు హోపీలా వేగంగా దూకేవారా? జిపీలా దూకుడుగా ఉండేవారా? టాటీలా నెమ్మదిగా స్థిరంగా ఆలోచించేవారా? లేదా స్లాత్లాగా నిద్ర, ఇతర విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేవారా? రెండవ ప్రశ్న, Q2 ఈ పరిస్థితిలో మీరు వేసే నెక్స్ట్ మూవ్ ఏంటి? ముందు ఈ Q1 మరియు Q2 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాతే వీడియోను కొనసాగించండి. వీడియో చివరలో మనం ఈ పజిల్ విశ్లేషించి ఎవరిది సరైన సమాధానమో చూద్దాం. కానీ ఆటలోని ఎత్తుగడల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. మీ నిజ జీవితంలో ధర్మం అంటే సరైన మార్గంలో నడవకపోతే ఈ పాఠాలు మీకు ఏమాత్రం ఉపయోగపడవు. తెలివైన, వేగవంతమైన మరియు మంచి విలువలతో కూడిన చదరంగం నేర్చుకునే ప్రయాణానికి మీకు స్వాగతం. ఈ ధర్మం అనే సరైన మార్గంలో మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 9 7 6 5 4 3 2 1 Here we go. సరే టీం, అందరూ శ్రద్ధగా గమనించండి. మనం ఒక చిన్న టాక్టికల్ గేమ్ గురించి విశ్లేషిస్తున్నాం. మనం వైట్ పావులతో ఆడుతున్నామని ఊహించుకోండి. వైట్ గేమ్ E4 తో ప్రారంభించింది. సెంటర్ కంట్రోల్ ఇప్పుడే మొదలైంది. నేను సిద్ధంగా ఉన్నాను కోచ్. బ్లాక్ C5 ఆడింది. ఇది సిసేలియన్. మనం చాలా వేగంగా వెళ్ళాలి. కదలండి, కదలండి, కదలండి. వేగమే మనకున్న ఏకైక వ్యూహం. మెల్లగా హోప్పీ C5 అనేది కేవలం ఒక వేగవంతమైన మూవ్ మాత్రమే కాదు. ఇది D4 స్క్వేర్ కోసం జరుగుతున్న పోరాటం. ఇది బోర్డుపై ఉన్న 4 సెంటర్ స్క్వేర్స్లో ఒకటి. బ్లాక్ ఇప్పుడు సెంటర్ని వదులుకుని తర్వాత దాడి చేయడానికి చూస్తోంది. ఒకవేళ మనం సెంటర్ని కంట్రోల్ చేయడానికి D4 ఆడితే బ్లాక్ యొక్క C5 పాన్ మన పాన్ని తీసుకుంటుంది. ఒకవేళ మన వైట్ క్వీన్ దాన్ని తిరిగి తీసుకుంటే బ్లాక్ తన నైట్ C6 తో మన క్వీన్ని అటాక్ చేసి టెంపో సాధిస్తుంది. ఇది సహనం మరియు స్ట్రక్చర్తో కూడిన ఆట.
ఖచ్చితంగా వైట్ ఎన్ఎఫ్ 3 ఆడింది, తన నైట్ని అత్యంత ప్రభావవంతమైన స్క్వేర్లోకి తీసుకొచ్చింది. ఇది D4 మరియు E5 గళ్లను నియంత్రిస్తోంది. దీనివల్ల మనం భారీ అటాక్ చేయడానికి వీలు కలుగుతుంది. మరియు కోచ్, ఆ మూవ్ ఒక అద్భుతమైన సెటప్. ఇది పాన్ D4 తో సెంటర్ మీద దాడి చేయడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. మనం డెవలప్మెంట్లో ముందంజలో ఉండి ఎంతో విలువైన స్పేస్ ఆక్రమిస్తున్నాం. కానీ బ్లాక్ ఇచ్చిన రిప్లై చూడండి. D6 ఇది చాలా పాపులర్ ఎందుకంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్. ఇది వారి సెంటర్ని బలోపేతం చేస్తుంది మరియు బ్లాక్ తన C8 H3 డయాగనల్ని ఆ లైట్ స్క్వేర్ బిషప్ కోసం తెరుస్తుంది, అలాగే C5 ని రక్షిస్తుంది. D6 అనేది E5 స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వైట్ E5 ఆడుతుందేమోననే భయం లేకుండా బ్లాక్ తన నైట్ F6 ని సురక్షితంగా డెవలప్ చేసుకోవచ్చు. సరే టీం, ఇటు చూడండి. వైట్ D4 ఆడింది. మన ఉద్దేశ్యం స్పష్టం, సెంటర్ని బ్లస్ట్ చేసి మన పావులు అటాక్ చేయడానికి దారులను సృష్టించడం. కానీ బ్లాక్ వెంటనే CX-D4తో స్పందించింది. టాటీ, దీనిపై నీ అభిప్రాయమేంటి? బోర్డు మధ్యలో ఉన్న దారులు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. CXD4 ఆడటం ద్వారా బ్లాక్ ఒక ట్రేడ్ చేస్తోంది. అది తన వింగ్ పాన్ C-పాన్ ని వదులుకుని మన బలమైన సెంటర్ పాన్ D4 ని తొలగించాలని చూస్తోంది. వారి ఉద్దేశ్యం ఒక అసిమెట్రికల్ పొజిషన్ను సృష్టించడం. అంటే వారికి 2 సెంటర్ పాన్స్ ఉండి మనకు ఒకటి ఉంటుంది. ఇది చాలా దీర్ఘకాలికమైన మరియు స్థిరమైన ప్రణాళిక. కానీ ఆ జియోమెట్రీని చూడండి కోచ్. ఆ ట్రేడ్ వల్ల C5 తెరుచుకుంది. ఇది ఒక హైస్పీడ్ చేజ్లా ఉండబోతోంది. వైట్ ఇప్పుడు డెవలప్మెంట్లో ముందంజలో ఉంది మరియు సెంటర్ని పూర్తిగా కంట్రోల్ చేస్తోంది. కదలండి, కదలండి, కదలండి. బోర్డు మధ్య భాగం ఇప్పుడు పూర్తిగా తెరుచుకుంది. మనం NX-D4 ఆడి మన పాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాం మరియు మన నైట్ని ఒక శక్తివంతమైన స్క్వేర్ అవుట్పోస్ట్ లో ఉంచాం. ఇక్కడి నుండి అది బోర్డు యొక్క ప్రధాన భాగాన్ని నియంత్రిస్తోంది. సహనం చాలా ముఖ్యం కోచ్. వైట్ యొక్క ఉద్దేశ్యం ఈ సెంట్రల్ నైట్ని దాడికి ఒక లాంచ్ ప్యాడ్లా ఉపయోగించడం. కానీ బ్లాక్ రిప్లై గమనించండి. NF6 వారు ఒక పావుని డెవలప్ చేస్తూనే మన E4 పాన్ని వెంటనే అటాక్ చేస్తున్నారు. ఇది చాలా సమర్థవంతమైన ఆట. చాలా స్థిరంగా ఉంది. సమర్థవంతమా? ఎఫిషియంట్? కోచ్, ఇది విపత్తు. వారు ఇప్పుడే మన పని అటాక్ చేస్తున్నారు. మనం కదలాలి. మనం రక్షించుకోవాలి. వారు ఎందుకు అంత వేగంగా ఉన్నారు? ఇప్పటికే 20వ మూవ్ వచ్చేసిందా? పదండి, పదండి, పదండి. హోపీ, కాస్త ప్రశాంతంగా ఉండు. బ్లాక్ మనల్ని డిఫెన్స్ చేయమని బలవంతం చేస్తోంది. తద్వారా అది డెవలప్ అవ్వాలని చూస్తోంది. ఇది ప్రెజర్ మరియు కౌంటర్ ప్రెజర్తో కూడిన ఆట. మనం ఇంకా దేన్నీ కోల్పోలేదు. శ్రద్ధగా గమనించండి. బ్లాక్ మన E4 పాన్ని అటాక్ చేస్తోంది. అందుకే మనం NC3 తో దాన్ని కాపాడుకుంటున్నాం. కానీ బ్లాక్ రిప్లై చూడండి. A6 టాటీ, టీంకి ఈ ప్రొఫిలాక్టిక్ మూవ్ అంటే ఏంటో వివరించు. అద్భుతమైన ఎంపిక కోచ్. A6 అనేది నైడార్ఫ్ సిసిలైన్ యొక్క హార్ట్. ఇది ఒక కవచంలా పనిచేస్తూ మనలు లేదాలు B5 స్క్వేర్లో దిగకుండా అడ్డుకుంటుంది. ఇది ఒక సహనంతో కూడిన దీర్ఘకాలిక రక్షణాత్మక కళాఖండం. A6 పాన్ B7 లో ఉన్న పాన్ని B5 కి పంపడానికి సిద్ధమవుతోంది. ఇది పాన్ని B4 కి పంపి C3 లో ఉన్న వైట్ నైట్ ని అటాక్ చేయడానికి సిద్ధం చేస్తోంది. అలాగే C8 లో ఉన్న బిషప్ని లాంగ్ డయాగనల్లో ఉన్న B7 స్క్వేర్ కి పంపడానికి కూడా ప్లాన్ చేస్తోంది. ఇది ఎంతో సహనంతో కూడిన దీర్ఘకాలిక రక్షణాత్మక కళాఖండం. మాస్టర్ పీసా, ఇది మాస్టర్ నిద్రలా ఉంది టార్టీ. నీకు ఈ మూవ్ అంటే ఇష్టం ఎందుకంటే అది నీలాగే చాలా నెమ్మదిగా ఉంది. మనం చెస్ ఆడుతున్నామా లేక గోడకు పెయింట్ వేసి అది ఎండిందో లేదో చూస్తున్నామా? ఆ చిన్న పాన్ మూవ్ చూడటానికి అస్సలు డిస్టర్బ్ చేయకండి అనే బోర్డులా ఉంది. చాలా బోరింగ్గా ఉంది. త్వరగా చెక్మేట్ చేసే మూవ్స్ వైపు వెళ్దాం పదండి. జాగ్రత్త, ఇక అటు ఇటు దూకడం ఆపండి. మనం 6వ మూవ్ దగ్గర ఉన్నాం.
హోపీ క్లాస్కి చెప్పు. బిఈ 3 ఆ మూవ్ ఏంటి? ఓహ్ ఓ ఇది వేగం కోసం కోచ్. మనం బిషప్ని అక్కడ పెడుతున్నాం, తద్వారా అది బయటకు వచ్చి బ్లాక్ క్వీన్కి చెక్ ఇవ్వగలదు. ఇది ఒక రహస్య దాడి, స్నీక్ అటాక్. గో గో గో. సరే హోపీ, నీ వంతు జిపి. బ్లాక్ ఆడిన నైట్ C6 వెనుక ఉన్న కారణమేంటి? కోచ్, వారు మనల్ని కాపీ చేస్తున్నారు. వారు తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. పోరాటం మొదలుపెట్టడానికి వారు తమ నాయిట్ని బయటకు తెచ్చారు. వారు మనతో తలపడాలని చూస్తున్నారు. టాటీ, నీ అభిప్రాయమేంటి? వైట్ బిఈ 3 ఆడి మన సెంట్రల్ నైట్కి రక్షణ కల్పిస్తోంది మరియు మన బిషప్ని ఒక ప్రధానమైన స్క్వేర్లో పెట్టి సెంటర్ని గమనిస్తూ క్వీన్ సైడ్ స్క్వేర్స్ వైపు గురి పెడుతోంది. ఇది ఒక బలమైన పునాదిని నిర్మించుకోవడం గురించి. మరి బ్లాక్ ఆడిన NC6 అది చూడటానికి కూల్గా ఉండాలని కాదు, సెంటర్ కంట్రోల్ కోసం పోరాడటానికి మరియు మన D4 నైట్ మీద ఒత్తిడి పెంచడానికి. ఇది ఒక బేసిక్ డెవలప్మెంట్ మాత్రమే. సరే టీం, బోర్డు వైపు చూడండి. వైట్ ఇప్పుడే ND5 ఆడింది. బ్లాక్కి సెంటర్లో ఉన్న పాన్ ఆకర్షణీయంగా కనిపించి NXC4 ఆడింది. ఇది నిజంగా ఒక స్నాక్ లేక ఒక వల ట్రాప్? మీరు ఏమనుకుంటున్నారు? స్నాక్ టైం. ఒక 100%. ఫ్రీ పాన్, ఎలాంటి రిస్క్ లేదు. బ్లాక్ చాలా ప్రశాంతంగా ఉంది. వైట్ యొక్క నైట్ D5 స్క్వేర్లో నిలబడి అయోమయంగా చూస్తోంది. నిజం చెబుతున్నాను హోపీ, ఒకవేళ బ్లాక్ తర్వాత తన ఈ పాన్ని E6 కి మూవ్ చేస్తే ఆ నైట్ పని అయిపోయినట్టే. వైట్ తన టర్న్ టెంపో కోల్పోతుంది మరియు గేమ్ కూడా చేజారిపోతుంది. బ్లాక్కి ఇది చాలా సులభమైన గెలుపు. సహనం వహించండి అందరూ. మీరు అటు ఇటు దూకుతుంటే నేను క్యాల్క్యులేట్ చేస్తున్నాను. NXC4 అనేది ఒక తప్పు, బ్లండర్. వైట్ NXC6 ఆడుతుంది మరియు బి పాన్ XC6 తర్వాత వైట్ బిషప్ B6 తో వారిని దెబ్బకొడుతుంది. క్వీన్ చిక్కుకుపోయింది. ఆమె D7 కి వెళ్ళాలి. అప్పుడు నైట్ C7 చెక్ ఆడి A8 లో ఉన్న రుక్ని గెలుచుకోవచ్చు. లెక్కలు పూర్తయ్యాయి. టాటీ, మిత్రమా, నువ్వు కలలు కంటున్నావు. ఇవన్నీ జరిగేసరికి మనం రిటైర్ అయిపోతాం. నీలాంటి ఇంత నెమ్మదైన మూవ్ ఆడి అంత వేగంగా గెలుపు ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు. జిపి, సంయమనంతో ఉండు. వేగంగా ఉండటం నీ బలం కావచ్చు, కాని ఇతరులను అగౌరవపరచడం నీ పెద్ద పొరపాటు. అతను చెప్పే మాటలను గౌరవించు. ఈరోజు నువ్వు నీ స్నేహితులను వెక్కిరిస్తే రేపు నువ్వు ఓడిపోతున్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. మంచి ఆటగాళ్లు ఎప్పుడూ ఇతరులను గౌరవిస్తారు. జిపి, ఎల్లప్పుడూ గుర్తుంచుకో. నిజానికి టాటీ చెప్పింది ఒక 100% సరైనది. ఇది ఒక ప్లాన్ సీక్వెన్స్. దీనివల్ల మనం ఒక పూర్తి రుక్ని గెలుచుకోవచ్చు. బ్లాకా ఫ్రీ పాన్ని చూసి ఆశపడి నేరుగా వలలో పడిపోయింది. ఆ కోఆర్డినేషన్ చూడండి. మనం మన నైట్ మీద ఉన్న అటాక్ని పట్టించుకోకుండా ఇంటర్మీడియట్ మూవ్ గా బిషప్ని B6 కి పంపాం. క్వీన్ చిక్కుకుపోయింది. ఆ తర్వాత మన నైట్ని C7 కి పంపి రాయల్ ఫోక్ మరియు డిస్కవర్డ్ అటాక్ చేశాం. ఇది కేవలం చెస్ కాదు, ఇది ఒక కళ. ఆ సీక్వెన్స్ ఇక్కడ ఉంది. నైట్ మన ఈ పాన్ని తీసుకున్న తర్వాత మనం C6 లో ఉన్న బ్లాక్ నైట్ని తీసేస్తాం. దీనివల్ల బ్లాక్ పాన్ మన నైట్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్లాక్కి చెందిన C6 పాన్ మన నైట్ని అటాక్ చేస్తోంది. మనం నైట్ని రక్షించుకోవాలి, కాని మనం ఒక ఇంటర్మీడియట్ మూవ్ ఆడాం. అదే బిషప్ టు B6. ఇది బ్లాక్ క్వీన్ని అటాక్ చేస్తోంది. దీనివల్ల బ్లాక్ క్వీన్ D7 స్క్వేర్కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వస్తుంది అసలైన ఫోక్. నైట్ C7 స్క్వేర్కి వెళ్లి చెక్ ఇస్తుంది. ఇది కింగ్ మరియు రుక్ రెండింటినీ అటాక్ చేస్తుంది. బ్లాక్ కింగ్ తప్పనిసరిగా D8 స్క్వేర్కి మాత్రమే వెళ్ళాలి. డిస్కవర్ అటాక్ ప్యాటర్న్ తో ఒకవేళ క్వీన్ మన నైట్ని తీసుకుంటే మనం మన బిషప్తో ఆ క్వీన్ని తీసేస్తాం. ఇప్పుడు నైట్ డిస్కవర్ అటాక్ తో రుక్ని తీసుకుంటుంది. దీనివల్ల బ్లాక్ ఓటమిని అంగీకరించింది. పావుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంటే టాక్టిక్స్ ఎంత బాగా పనిచేస్తాయో చూశారుగా. జిపి, హోపీ, మీరు ఆశపడి ఆ క్యారెట్ని పట్టుకుని వలలో పడిపోయారు. టాటీ, నువ్వు మొత్తం మ్యాప్ని ముందే ఊహించావు. నేను ఎప్పుడూ చెప్పేదే, నిదానమే ప్రధానం. స్లో అండ్ స్టెడీ విన్స్ ద ట్రాఫీ.
నేను నా విజయగీతికను మొదలుపెట్టాలి, కాబట్టి ఒకానొక సమయంలో నేను పూర్తి చేస్తాను. సరే టీం, ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మనం హోపీ వేగాన్ని, టాటి లోతైన జ్ఞానాన్ని చూశాం. కాని నిజమైన రైటెస్ చెస్ పాఠం ఇది. ఎనెక్సి 4 చూడటానికి ఒక ఉచిత బహుమతిలా అనిపించింది కదా. అది చాలా సులభంగా గెలవడానికి చిన్న దారిలా అనిపించింది. కానీ చెస్లో, జీవితంలో కూడా రైటెస్ పాత్, సరైన మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు. సరైన వ్యక్తిగా ఉండటం అంటే ఉచితంగా వచ్చేవాటి కోసం ఆశపడకుండా నిజాన్ని లెక్కించడానికి ఓపికగా ఉండటం. బ్లాక్ ఆశపడింది, కాని టాటీ ఆటపట్ల నిజాయితీగా ఉన్నాడు. తను బహుమతి కోసం ఆతృత పడలేదు, ఆటలో ఉన్న లోతును గౌరవించాడు. గుర్తుంచుకోండి, తప్పుల మీద ఆధారపడి గెలిచిన గెలుపు నిజం మీద ఆధారపడి సాధించిన విజయానికి సమానం కాదు. ఎప్పుడూ ఒక ఆశతో కూడిన తప్పు కోసం సరైన మూవ్ ని వదులుకోకండి, ఎందుకంటే ఆ గెలుపు వెనుక ఉన్న నిజం తెలిసినప్పుడే అది నిజమైన గెలుపు అవుతుంది. సులభమైన దారి కంటే సరైన దారిని ఎంచుకోండి. అదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశ్యం. ఈ ప్రయాణంలో మీ అభిప్రాయం చాలా ముఖ్యం. మీకు ఈ పాఠం నచ్చితే ఆ లైక్ బటన్ నొక్కండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ బాక్స్లో ఏమేమీ మెరుగుపరుచుకోవాలో చెప్పండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ నేర్చుకోవాలో కూడా తెలియజేయండి. మనమందరం కలిసి రైటెస్ పాత్ ని నిర్మిద్దాం. మరియు మన నిబంధనలను గుర్తుంచుకోండి. మీరు బోర్డు మీద మరియు మీ నిజ జీవితంలో ధర్మం పాటించకపోతే ఈ పాఠాలు మీకు ఏమాత్రం ఉపయోగపడవు. మీరు ఈ రైటెస్లో మరియు ధర్మబద్ధమైన ప్రపంచంలో ప్రయాణించాలనుకుంటే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే మేము అందించే లోతైన శిక్షణ అప్డేట్స్ను ఏదీ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. క్రమశిక్షణతో ఉండండి, గౌరవప్రదంగా జీవించండి, సరైన మార్గంలో ఆలోచిస్తూ ఉండండి, ఎదుగుతూ ఉండండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.